సౌత్ ఇండియాలోని అతి తక్కువ ధరలకి రత్నాలను అందించే ఏకైక సంస్థ 6JVR. మన ఇద్దరం కొంచెం పర్సనల్ మాట్లాడుకుందాం. తర్వాత అండి నా తర్వాత కాదు ఇప్పుడే. హౌ హ్యాపీ యు ఫీల్ ఫీలింగ్. మంచి సక్సెస్ ఇందులో చేసుకున్నారు. హౌ బెస్ట్ యు ఆర్ వెరీ డిజైనింగ్ హార్ట్ఫుల్. హౌ బెస్ట్ యు ఆర్ డిజైనింగ్ యువర్ కెరీర్. ఏమేం చేస్తున్నారు ఇప్పుడు? థ్యాంక్ఫుల్లీ బై గాడ్స్ గ్రేస్ దీని తర్వాత ఇంకొక సిరీస్ రైటింగ్ స్టేజ్ లో ఉందండి, విచ్ విల్ బి డూయింగ్ సూన్. విల్ బి గోయింగ్ ఆన్ సెట్ సూన్. ఇది కాకుండా ఐఎమ్ ట్రయింగ్ మై బెస్ట్ టు మౌంట్ స్లైట్లీ కాదు బిగ్గర్ ఫీచర్ ఫిల్మ్. యా, సో దాని ప్లానింగ్ కూడా జరుగుతుంది. ఐ థింక్ దీస్ టూ ఐ హ్యావ్ రైట్ నౌ ఆన్ బోర్డ్. అది కాకుండా క్రియేటివ్ డిస్కషన్స్, లిజనింగ్ టు స్టోరీస్, టాకింగ్ టు మేకర్స్, ఇవన్నీ చేస్తూనే ఉంటాం. దట్ ఈస్ రియలీ లైక్ మై పర్సనల్ ఇంట్రెస్ట్. సో అది నేను ఎవరెవరు ఉన్నారో నా కాంటాక్ట్లో, హూ ఎవర్ ఐ మీట్, రైటర్స్ కానీ డైరెక్టర్స్ కానీ, వాళ్ళతో కూర్చొని మాట్లాడుతూనే ఉంటాను. సో ఎనీ టైమ్ దెర్ ఇస్ అ బ్యూటిఫుల్ స్క్రిప్ట్ దట్ హెస్ కమ్ అప్, I definitely will take that opportunity and do it. Bigger film means the bigger star of the Tollywood? Bigger అంటే నా గోల్డ్ బాక్స్ కి బిగ్గెస్ట్ ప్రస్తుతానికి. అంటే గోల్డ్ బాక్స్ కి బిగ్గర్ ఓకే, మీరు బిగ్గర్ ఫిలిం అని వెరీ బిగ్గర్ ఫిలిం ఉంటుంది అన్నారు కదా, will it be with the bigger star of the Tollywood అని అడుగుతున్నా. Definitely yes అండి. I'm sure there is already some news that has come out already, but of course we haven't made any official announcement yet. But అందరికి ఒక విషయం ఉంటుంది కదండి, ఆయనతో చేయాలని నాన్నగారితో. సో ఐఎమ్ ఆల్సో ఇన్ దట్ రేస్, ఐఎమ్ ఆల్సో ఇన్ దట్ క్యూ. ఐ బిన్ లాస్ట్ 1 year నుంచి 1.5 years నుంచి నేను ఆయనకి స్టోరీస్ పిచ్ చేస్తా ఉన్నాను. So that's the best part. Even lock అయిందా స్టోరీ ఒకటి? Going to అండి, ఆల్మోస్ట్ ఇంకా దగ్గరలో ఉన్నాం. So that's why I'm just keeping fingers crossed. డిసెంబర్ తర్వాత నెక్స్ట్ ప్రాజెక్ట్ ఇదే అవ్వచ్చా? మీరు ప్లీజ్ విష్ చేయండి అలాగా. I want to. అదే అవుతుందిలే. Thank you అండి. I really wish it goes on set soon. So you are keeping yourself very much engaged with all these production. And costume designing లో కూడా మీరు? అవునండి, విశ్వంబరాగ్ కూడా నేనే చేస్తాను. విశ్వంబరాగ్ కూడా మీరే చేస్తున్నారు. ఓకే. మమ్మీ కిచెన్? అతమాస్ కిచెన్ కి చాలా గుడ్, వెరీ వెరీ ఎఫిషియెంట్ 2 business women ఉన్నారు. సో ఆ ప్రొడక్ట్స్ తినడమే తప్ప దాని బిజినెస్ లో నేను ఇన్వాల్వ్ అవును. ఉపాసన ఇస్ రియలీ గుడ్ బిజినెస్ ఉమెన్. షీ ఇస్ సో గుడ్ అండ్ చాలా మంచి ఐడియాస్ తోటి షీ ఇస్ డిజైన్ దట్ లైన్. చాలా చాలా హ్యాపీగా అనిపించిన విషయం ఏంటంటే, ఒక ఎంటర్‌ప్రెన్యూరింగ్ నేచర్ తోటి మీరు రావటం. ఇట్ ఈస్ నాట్ బికాస్ ఆఫ్ చిరంజీవి గారి అమ్మాయినంత మాత్రాన థింగ్స్ విల్ నాట్ గెట్ పాసిబుల్. Unless and until you work very hard, then only things will. Our point of view, proving yourself at every point. How happy you are about your progress and em cheptaru? Happy or not, I'm very satisfied with what I'm doing, and because at every stage I give my best. ఒక టైం పాస్ కో ఏదో చేసి చూద్దాంలే ఎలా జరుగుద్దో అలాగా చేసే నేచర్ కాదు నాది. So whatever I take up, I truly give my best. Inka migitadi it is left to the law of nature and God. So that's how I work. I don't work for a goal or to achieve something. Whether I'm enjoying today, ఆడుతూ పాడుతూ చక్కగా మనం షూటింగ్ చేసుకున్నామా లేదా, I enjoy the process. ఓకే, మీలాగా ఒక ఫ్యామిలీ నుంచి వచ్చినప్పుడు, ఒక ఫిల్మీ ఫ్యామిలీ నుంచి వచ్చినప్పుడు, టు ప్రూవ్ యువర్ సెల్ఫ్ అనేటువంటి దానికి ఒకటి యాక్టింగ్ బెస్ట్ ఛానల్ అవుతుంది, అదర్వైజ్ అది డైరెక్షన్ అవుతుంది, క్రియేటివ్ జాబ్ కాబట్టి. యు ఆర్ ఇన్ టు ప్రొడక్షన్. డూ యూ థింక్ ప్రొడక్షన్ ఆల్సో నీడ్స్ టు హ్యావ్ దట్ క్రియేటివ్ థింకింగ్ అండ్ టాలెంట్? Definitely, because producers are also filmmakers. And creative idea lekapothe, then you're just financing a project tappa, you're not actually making it. Okay. So a creative inclination gaani, interest gaani, ఫిల్మ్ మేకింగ్ లో ప్యాషన్ ఉండాలి, ఇంట్రెస్ట్. ప్రొడ్యూసర్ అంటే ఈ రోజుల్లో మామూలుగా బయట ప్రొడ్యూసర్ అంటే ప్రొడక్షన్ మేనేజర్ అనేటువంటి పరిస్థితులు ఏర్పడినటువంటి, ఇది చాలా కాలంగా నడుస్తున్నటువంటి చర్చ ఇది. ఇలాంటి తరుణంలో మీరు ప్రొడ్యూసర్ అయ్యారు. బట్ యూ నీడ్ టు, అంటే ప్రొడ్యూసర్కి కూడా ఒక సెల్ఫ్ రెస్పెక్ట్ అండ్ సెల్ఫ్ ఇది ఉంటుంది. హీ హ్యాస్ టు డిక్టేట్ ద థింగ్స్ అనేటువంటి. ఇఫ్ ద డైరెక్టర్ ఇస్ ద కెప్టెన్ ఆఫ్ ద షిప్, అయితే ఇఫ్ ద producer is the owner of the ship. Yeah. So our point of view, how best you are making up yourself, how best you declare your self respect? నాకు అంటే ప్రొడక్షన్ స్టార్ట్ చేసినప్పుడు నేను ప్రొడ్యూసర్ అవ్వాలి, ప్రొడక్షన్ హౌస్ స్టార్ట్ చేయాలి, ఐ హ్యావ్ టు మేక్ దీస్ మెనీ ప్రాజెక్ట్స్ అండ్ ఇంత డబ్బులు ఇలా సంపాదించాలని కాదండి. కాస్ట్యూమ్ డిజైనింగ్ నేను చేసే రీజన్ కూడా
బికాజ్ ఐ గ్రూ అప్ ఇన్ అన్ ఇండస్ట్రీ లైక్ దిస్, చిన్నప్పటి నుంచి యాక్టర్స్ చూస్తూ పెరిగాను. సో ఫిల్మ్ ఇస్ ది ఓన్లీ ఎన్వైరన్మెంట్ దట్ ఐ న్యూ. సో అందులో నేను ఏదో చేయాలి. అండ్ చిన్నప్పటి నుంచి ప్రతి స్టోరీ సిట్టింగ్ లో కూర్చుంటా ఉన్నాను నాన్నతోటి, బికాస్ ఐ లైక్ స్టోరీస్ బేసిక్లీ. సో దాంట్లో మన కాంట్రిబ్యూషన్ ఎలా చేయొచ్చు అన్నప్పుడు ఫ్యాషన్ డిజైనింగ్ నేర్చుకున్నాను. సో అట్లీస్ట్ కాస్ట్యూమ్ డిజైనింగ్ చేయొచ్చు అని. సో ఫ్యాషన్ డిజైనింగ్ చేసి కాస్ట్యూమ్ డిజైనింగ్ చేస్తూ ఆఫ్టర్ పాయింట్, ఆఫ్టర్ డూయింగ్ దీస్ మెనీ ప్రాజెక్ట్స్, వాట్ ఎల్స్ కెన్ ఐ డూ టు కాంట్రిబ్యూట్ టు సినిమా? సో ప్రొడక్షన్ జస్ట్ బికేమ్ అన్ ఎక్స్టెన్షన్ ఆఫ్ దట్. ఇంకొంచెం ఇన్వాల్వ్ అవ్వాలి మనం, ఇంకేమైనా చేయొచ్చా అనే ఆలోచన వచ్చినప్పుడు production is what I thought of. You were first earning in the film industry because of costume designing. Oh, how much you have earned in costume designing? Actually, my first project I didn't take anything. I didn't know. లేదండి, ఇప్పుడు కాదండి, ఇప్పుడు చూస్తున్నారు మీరు థమ్స్ అప్ యాడ్స్, ఇంద్రాలో సాంగ్స్ చెప్పే వయసు కూడా కాదు. సుస్మిత యాజ్ ఎ ప్రొడక్షన్ యాజ్ ఎ కాస్ట్యూమ్ డిజైనర్ ఈ మధ్య కదా మన, ఎందుకంటే అంతకుముందు there was not enough social media presence to టాక్ అబౌట్ దిస్. అది కాకుండా కాస్ట్యూమ్ డిజైనింగ్ డిపార్ట్మెంట్ యాజ్ సచ్ ఇంతకు ముందైతే అంత ఇంపార్టెన్స్ ఇచ్చేవారు కాదు. నాట్. ఇప్పుడు ఫ్యాషన్ సెన్స్, ఫ్యాషన్ ఎక్స్పోజర్ ఇంత పెరిగి ఆ డిపార్ట్మెంట్ కి ఇంత ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. యాక్చువల్లీ టు బి ఆనెస్ట్, దే గివింగ్ సో మచ్ మోర్ ఇంపార్టెన్స్ దాన్ నెసరీ. పర్ఫార్మెన్స్ లో ఇంకొంచెం ఇవ్వచ్చు. సో అప్పుడులో చెప్పుకునే ఎక్స్పోజ్ చేసే ఈ న్యూస్ నేను బయట చెప్పే వయసు కాదు నాది. అండ్ అంత సోషల్ మీడియా అవేర్నెస్, సోషల్ మీడియానే లేదు మనకి. కొన్ని న్యూస్ ఛానల్స్, టీవీ తప్ప ఇంకా వీడియో. ఫస్ట్ సాంగ్ రాధే గోవిందా, ఆ పాటకే ఫస్ట్ చేశాను. జస్ట్ ఫర్ ద సాంగ్ చేశాను. తర్వాత థమ్స్ అప్ యాడ్స్ చేశానండి. అన్ని నాన్నగారు అన్ని థమ్స్ అప్ యాడ్స్ నేనే చేశాను. దట్ వాజ్ రైట్ ఆఫ్టర్ కాలేజ్. తర్వాత ప్రొడక్షన్ ఇస్ ఎన్ ఎక్స్టెన్షన్ ఇప్పుడు. Have you an idea of expanding yourself to direction? Direction I feel requires a lot more technical study behind it. అంటే అంత ఈజీ కాదు. అలాగని ఇంపాసిబుల్ కాదు కదా? ఇంపాసిబుల్ డెఫినెట్ కాదు. ఏదైనా పాసిబుల్ ఫర్ ఎనీబడి. So we can also expect Susmita as a director, of course. అంటే I like sitting with the directors and discussing, but అలా చేయాలి అంటే then I have to go study filmmaking again fully and then come back. Very good. It's now the mega family is on cloud 9. Seventh heaven అంటారు సార్. అలాంటి ఒక సిచ్యువేషన్ ఉంది ద ఎంటైర్ మెగా ఫ్యామిలీ. అప్పుడు ఆస్కార్ దగ్గర నుంచి మొదలుకుంటే పద్మవిభూషణ్ దగ్గర నుంచి ఈ రోజున రాష్ట్రంలో బాబాయ్ సాధించినటువంటి అఖండ అపూర్వ చారిత్రాత్మక విజయం. ఎందుకంటే ప్రపంచ రాజకీయ చరిత్రలో 100కి 100 అనేటువంటిది జరగదు. మామూలుగా మ్యాథమెటిక్స్లో వస్తాయంటారు 100 మార్క్స్, సైన్సెస్ అండ్ లాంగ్వేజ్లో వీ కాంట్ గెట్ 100% మార్క్స్ అనేటువంటి రావు. బట్ పాలిటిక్స్లో 100 మార్క్స్ సాధించినటువంటి బాబాయ్ ఈ రోజున ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన ఈ సందర్భంలో హౌ యు ఆర్ ఫీలింగ్? యు ఆర్ దేర్ ఎట్ దట్ టైం? ఐ వాస్ దేర్ అండి. ఎలా ఫీల్ అయ్యారు? ఇట్స్ అ వెరీ అంటే మిక్స్ ఫీలింగ్స్. నా బాబాయ్ అయితే చిన్నప్పటి నుంచి బాబాయి అంటే డాడీ తర్వాత ఆయనే అన్నట్టు ఫీలింగు. ఈయనతోటి మోర్ లైక్ అ బిగ్ బ్రదర్. అన్నయ్యలాగే చూస్తాం, అలాగే పెరిగాం. చాలా ఆట పట్టించేవారు, ఏడిపించేవాళ్ళు ఇవన్నీ. అసలు ఆయనే కదండి, మాకు అంత స్కోప్ కూడా లేదు. ఆయన నన్ను చరణ్ ని బాగా వాడుకుని ఆయన ఎంటర్టైన్మెంట్ కోసం వాడుకునేవారు. వీళ్ళిద్దరిని ఇన్స్టిగేట్ చేసి వదిలేస్తే కొట్టుకుంటారు, మనం కాసేపు కాలక్షేపం చేయొచ్చు అనేది. చాలా ముద్దు యాంగిల్, చాలా అల్లర్ యాంగిల్ చాలా ఉంది. సో బట్ దాని వెనకాల హిజ్ ఐడియాలజీ ఇస్ సంథింగ్ ఐ ఆల్వేస్ రెస్పెక్టెడ్ అండ్ ఇన్స్పైర్డ్ అండ్ లుక్డ్ అప్ టు. ఆయన చూస్తే యూ విల్ ఫీల్ వెరీ లిబరేటెడ్ ద వే హీ స్పీక్స్. ఒక హ్యూమన్ కి మనకి ఇన్ని రెస్ట్రిక్షన్స్, ఇన్ని లేయర్స్ ఉండకూడదు. వి కమ్ ఆన్ దిస్ ఎర్త్ టు రియల్లీ ఎక్స్ప్లోర్ అవర్ సెల్వ్స్ అండ్ ఆ ఫ్రీడమ్ ఆయన చూస్తే నాకు కలుగుతుంది. సో ఫర్ సచ్ అ మ్యాన్ విత్ సచ్ స్ట్రాంగ్ ఐడియాలజీస్ ని విత్ సో మచ్ హార్డ్ వర్క్ హీ డిడ్ ఇన్ 10 years, ఇవాళ ఆ పొజిషన్ లో చూస్తుంటే ఇట్ ఈస్ అ వెరీ హార్ట్ఫుల్
ప్రౌడ్ఫుల్ మూమెంట్. ఓకే ఓకే. మీరు ఎక్స్పెక్ట్ చేశారా ఈ సక్సెస్ ని? మీరు ఎక్స్పెక్ట్ చేసిన సక్సెస్ కి వచ్చిన సక్సెస్ కి మధ్య డిఫరెన్స్ ఎలా డిఫైన్ ఎక్స్పెక్ట్ అంటే చేస్తారు? ఎక్స్పెక్ట్ చేయడంలో చేయకపోవడంలో నాకు పాలిటిక్స్ లో అంత నాలెడ్జ్ లేదండి. బట్ పిచ్చి హోప్ ప్రేయర్స్ ఇవైతే చేశాం. వెరీ గుడ్. మీరు ఈ రోజున ఆయన పొజిషన్ లో చూస్తున్నారు కదా, కానీ దానికంటే ముందు ఆయన పడ్డ స్ట్రెయిన్, Yeah. పడ్డ మాటలు, పడ్డ అవమానాలు, ఇవన్నీ తలుసుకున్నప్పుడు అప్పుడు ఎలాంటి ఫీలింగ్ మీకు, ఎలాంటి పించిడి ఫీలింగ్ మీరు ఎక్స్పీరియన్స్ చేశారు? అంటే అఫ్ కోర్స్ ఒకసారి ఈ ఫీల్డ్ లోకి వచ్చిన తర్వాత దట్ ఈస్ సంథింగ్ వీ హ్యావ్ టు ఎక్స్పెక్ట్. బట్ ఐ ఆల్వేస్ ఫెల్ ఆయన చూసినప్పుడల్లా ధర్మ విల్ కమ్ త్రూ, ట్రూత్ విల్ ఆబ్వియస్లీ ప్రివేల్ అనేది మాత్రం స్ట్రాంగ్గా బిలీవ్ చేశానండి. సో అలాంటప్పుడు, అలాంటి బిలీఫ్ ఉన్నప్పుడు దోస్ థింగ్స్ విల్ నాట్ రియలీ ఎఫెక్ట్ అస్. అండ్ ఆయన కూడా ఎప్పుడు వచ్చి అలా క్రిపింగ్గా కంప్లైంట్గా ఇంట్లో ఎప్పుడు మాట్లాడరు. ఎన్నొచ్చినా చూసుకుందాం, బికాజ్ గోల్ ఇస్ ఫర్ పీపుల్. సో అలాంటి ఉన్నప్పుడు దీస్ వోంట్ మ్యాటర్ అనిపించింది. మొత్తానికి యూఆర్ వెరీ హ్యాపీ విత్ ద రిజల్ట్? వెరీ వెరీ హ్యాపీ. వెరీ హ్యాపీ. క్లీన్ కారా మీరు చెప్పిన లిస్ట్ లో అది మర్చిపోయారని అడుగుదాం అనుకున్నాను. మా చిన్న మర్చిపోయారు ఏంటి అని. ఈ సంవత్సరం వచ్చింది మా చిన్న పాప మర్చిపోయారు. క్లింకారా పుట్టిన వేళ విశేషం ఇవన్నీ కూడా అని ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు. ఎస్ అండి. రియలియా? మొన్న ఎవరితో చెప్తా ఉన్నాను, యూజువలీ మదర్స్ బేబీ ఫొటోస్ చూపించి పక్కన వాళ్ళని చాలా ఇరిటేట్ చేస్తారు. నేను అలా ఉండకూడదు అనుకుని నా పిల్లలప్పుడు ఎవరికి నా ఫొటోస్ కానీ అలా వాళ్ళ గురించే నసగా మాట్లాడి, మా పాప ఇలా చేసింది, మా పాప అలా చేయకూడదని నేను ఎప్పుడు చేయలేదు. కానీ ఈ పాప పుట్టినప్పటి నుంచి అవన్నీ మర్చిపోయి పక్కన ఎవరున్నా సరే, నిన్న కూడా నివేదితాకి చూపిస్తాను, చూడు పాప ఎంత ముద్దుగా ఉందో, చూడు ఇలా ఉందని. అలాగా అది కాదు, చిన్నపిల్లలు మామూలుగా అందరూ చూపిస్తుంటారు కదా, ఇంతవరకు హర్ ఫేస్ ఈజ్ నాట్ రివీల్డ్. ఆ సస్పెన్స్ అనేది మాత్రం ఫ్యాన్స్ లో కానీ మొత్తం మీడియాలో కానీ చాలా టెరిబుల్ గా ఉంది. ఆ తిరుపతిలో దైవ దర్శనానికి వెళ్ళినప్పుడు మాత్రం దిస్ పార్ట్ వరకు అలా కనిపించింది. ఆ కళ్ళు ఎంత క్రేజీగా ఉన్నాయో, ఎంత ఇది స్పార్కింగ్ గా అనిపించిందో ఆ కళ్ళు. వెన్ యు ఆర్ గోయింగ్ టు రివీల్? అది వాళ్ళు అనుకున్నారు పేరెంట్స్ ఇద్దరు, మనం రివీల్ చేయకూడదు, ఎందుకు అనవసరంగా మన పాపని తర్వాత చేద్దాం. ఈ అన్నిట్లో దేవుడు డిసైడ్ చేశారు మన పాప మొహం ఎప్పుడు చూపించాలో, నా సన్నిధానంలో చూపించాలని ఆయనే చూపించేశారు. నేను కాదండి, అప్పుడు వెళ్ళినప్పుడు వెరీ గుడ్ ఆస్పిషియస్ ప్లేస్ టు డూ దట్ ఆల్సో. సో ఎవ్రీథింగ్ ఈస్ గోయింగ్ వెరీ వెల్ విత్ ద మెగా ఫ్యామిలీ. And we hope and wish this success and this jubilant moments will continue forever. Thank you. More మిమ్మల్ని ఇంకా స్పెసిఫిక్ గా more and more heights లో చూడాలనుకుంటున్నాం. Thank you so much. Thank you. Very good, all of you. And for us also it's been a pleasure sitting here with you. Thank you. Really enjoyed. All the best once again. Thank you Andy. దీనికి ఈ సక్సెస్ కి కంగ్రాచులేషన్స్, అండ్ రాబోయే పార్ట్ 2 కి కూడాను మీకు అడ్వాన్స్ కంగ్రాచులేషన్స్. Thank you so much Andy. Thank you very much. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి.